వామ్మో! అసలు నిజంగా మీరు చెప్తుంటేనే చాలా భయంకరంగా ఉంది బ్రోజీ. వెన్నులో నిజంగా వణుకు పుడుతుంది. ప్రభు ప్రభుజీ యమధర్మరాజు అంటూ ఉంటారు గదా! సో, ఈ యమధర్మరాజు అసలు ఎలా ఉంటారు ప్రభుజీ? అండ్ ఆయన పాప పుణ్య విచారణలు ఏ విధంగా చేస్తారు? యమరాజు ఎర్రని కళ్ళతో, నల్లని కాంతితో హ్మ్. నల్లని కాంతి నల్లని కాంతి, ఎర్రని కళ్ళు. ఆ! భయంకరంగా పళ్ళు బయటకొచ్చి, దున్నపోతు మీద కూర్చొని, హ్మ్. దండం చేతిలో పట్టుకొని, హ్మ్. ఈ రకంగా చాలా దారుణంగా, భయంకరంగా కనిపిస్తారు పాపాత్ములకు మాత్రమే. ఓకే. కానీ ఎవరైతే మహాపుణ్యాత్ములో హ్మ్. వాళ్ళు లేదా భక్తులు, భగవద్భక్తులు హ్మ్. వాళ్ళకి మాత్రం శంఖ చక్ర గదా పద్మాలతో విష్ణు యొక్క మరో రూపంలాగా కనిపిస్తారు. అవునా? ఆయన చాలా సౌమ్య రూపం, చాలా ఆకర్షణీయమైన రూపం, చాలా బాగుంటుంది. హుహు. వారికి ఆయన అతిథి మర్యాదలు చేస్తారు. వారికి ఆయన గంధలేపనాన్ని సమర్పించి వారి మెల్లో హారం కూడా వేస్తారు. దగ్గరుండి పంచభక్ష పరమన్నాలు తినిపిస్తారు. ఏ సమస్య ఉండదు. అక్కడి నుంచి స్వర్గానికి పంపిస్తారు, లేదా మహాభక్తులైతే వైకుంఠానికి పంపిస్తారు. కానీ ఓకే. పాపాత్ములైతే వారిని పచ్చడి పచ్చడి చేస్తారు. అంటే అక్కడ ఒక ద్వారం నుండి పాపాత్ములు వస్తారు, ఒక ద్వారం నుండి ఈ రకమైన పుణ్యాత్ములు కొంతవరకు వస్తారు, మరో ద్వారం నుంచి సన్యాసులు, బ్రహ్మచారులు, శాస్త్రపట్టణం చేసేవాళ్ళు, భక్తులు, వీళ్ళు ఇంకో ద్వారం నుంచి వస్తారు. ఓకే. ఈ విధంగా వస్తూ ఉంటారు. హుహు. అక్కడ చిత్రగుప్తుడు పక్కకే ఉండి సహకరిస్తూ ఉంటారు యమధర్మరాజుకి. హుహు. ఆయన మొత్తం రాసుకుని ఉంటాడు. జీవి చేసిన పుణ్యాలు పాపాలు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ఏ ఒక్క సెకండ్ కూడా ఆయన మరవకుండా అన్నీ కూడా రాసుకుని ఉంటాడు. ఏది మిస్ అవ్వదు అక్కడ. దానికి శ్రవణులు అని 12 మంది ఉంటారు. ఓకే. వాళ్ళ భార్యలు కూడా శ్రవణీయులు అని ఉంటారు. ఆహా! వీళ్ళు సహకరిస్తారు. వీళ్ళు అక్కడ ఉండి యమధర్మరాజు ముందు మొత్తం చెప్తారు. ఆహా! చిత్రగుప్తుడు అంతా విన్న తర్వాతకి యమధర్మరాజుకి తుది నివేదిక సమర్పిస్తారు. హ్మ్. ఈ శ్రవణులు వాళ్ళు ఎంత దూరమైనా చూడగలుగుతారు. అచ్చా! మనం ఇక్కడ చేస్తున్నాం ఇది వాళ్ళు చూడగలుగుతారు అక్కడి నుంచి. ఓకే. వాళ్ళు వినగలుగుతారు, అందుకే శ్రవణులు. హుహు. కాబట్టి ఎవరు ఎక్కడ ఎలా ఏం చేసినా వాళ్ళు చూడగలుగుతారు, రాసుకుంటారు. యమధర్మరాజు ముందు చెప్తారు. చిత్రగుప్తుడు నోట్ చేసుకొని స్వామికి తుది నివేదిక ఇచ్చి ఓకే. ఈ విధంగా ఉంటుంది. ఏ కేటగిరీకి ఆ ద్వారాలు. ఉమ్. ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే ప్రభుజీ, ఈ సంవత్సరం పాటు జీవుడు నరక యాతన అంతా అనుభవిస్తూ ఆ యొక్క ప్రయాణం చేస్తుంటాడు సంవత్సరం పాటు. సంవత్సరం తర్వాత నరకాన్ని చేరుకుంటాడు గదా! సో, నరకం చేరుకున్న తర్వాత ఎటువంటి శిక్షలు అనుభవిస్తాడు ప్రభుజీ? అసలు గరుడ పురాణంలో దీని గురించి ఏ విధంగా వర్ణన ఉంది? అంటే ఎలా ఉంటుంది అంటే జీవి తనకు యొక్క పాపాలు చేసిన తర్వాత, తనకి శిక్ష విధించబడిన తర్వాతకి తన్ని ఎన్నో రకాలైన నరకాల్లో వేసి బాధిస్తూ ఉంటారు. ఓకే. అవి అసంఖ్యాకంగా ఉన్నవన్నీ చెప్పడం కుదరదు. కానీ హ్మ్. గౌడ పురాణం ముఖ్యంగా 7 ప్రధాన నరకాల గురించి చెప్తుంది. ఓకే. మొదటిది రౌరవం. రౌరవం. రౌరవంలో కింద మంట మండుతూ ఉంటుంది మనకి. హుహు. మనం కూర్చోలేం, పడుకోలేం, ఎప్పుడు పరిగెత్తూనే ఉంటాడు జీవి అక్కడ. ఏం చేస్తారు, ఎప్పటి కింద మండుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అవును. కాబట్టి పరిగెడుతూ అటు ఇటు ఇటు అటు పరిగెడుతూ శాంతి లేక ఇబ్బంది పడుతూ ఏడుస్తూ పోనీ ఒక దగ్గర ఉండి ఆలోచించుకుందామంటే ఆలోచించుకోలేని పరిస్థితి. హ్మ్. ఆ విధంగా పరిగెడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా అటు ఇటు. అది రౌరవం. అంటే మామూలుగా కాళ్ళకు బొబ్బలు ఎక్కడం అనేది మనం విన్నాం. అవును. కానీ కాళ్ళకు రంధ్రాలు పడ్డా ఎక్కడైనా విన్నారా? అబ్బా! కాళ్ళకు రంధ్రాలు పడి కాళ్ళు ఫ్రై అవుతాయి. ఆ! ఆ విధంగా ఉంటుంది, అది రౌరవం. ఆ తర్వాత మహారౌరవంలో వేస్తారు వాడిని. హుహు. మహారౌరవంలో కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది, కింద మండుతూ ఉంటుంది. హ్మ్. కాకపోతే ఇక్కడ ప్యాకేజ్ కొంచెం డిఫరెంట్. వాడి కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి ఆ! అక్కడ దొర్లిస్తూ ఉంటారు యమదూతలు, ఓకే. ఫ్రైంగ్ ప్యాన్ లాగా. అటు ఇటు దొర్లుతూ ఉంటాడు, మండుతూ ఉంటాయి. ఏం చేయాలో తెలియదు. ఈ మధ్యలో గద్దలు, కాకులు, గుడ్లగూమలు, పెద్ద పెద్ద దోమలు, తోడేళ్ళు, కుక్కలు ఇవన్నీ వచ్చి కరిచి ఇవన్నీ పిక్క తింటూ ఉంటాయి. మూడోది అతిశీతం. హ్మ్. మొత్తం చీకటి, అసలు ఏం కనిపించదు. హ్మ్. చాలా చల్లగా ఉంటుంది, మామూలు చలి కాదు. అతిశీతం పేరే, దాని పేరు. ఏమీ కనిపించదు. ప్రాణి వణుకుతూ వణుకుతూ వెళ్తూ వెళ్తూ ఎవరికో తగులుతాడు. ఆ!
వెంటనే వాళ్ళు కౌలించుకుంటారు ఇద్దరు కూడా. ఏది వేడి లేదు అక్కడ, ఓకే. ఇంత చలికి ఎవరో తెలియదు గట్టే పట్టుకుంటాడు వాడు, కానీ సరిపోదు. ఆ! అది ఎంత చలి అంటే వణుకుతూ పళ్ళు ఇలా పళ్ళు కొట్టుకొని పళ్ళు రాళ్ళ కింద పడిపోతూ ఉంటాయి ఆ చలికి. ఆ హ్మ్. ఆ తర్వాత బొక్కలు అని విరిగిపోతూ ఉంటాయి. హుహు. ఆకలి ఉంటుంది, దప్పికుంటుంది, ఏం చేయాలో తెలియదు. శరీరం నుంచి రక్తం కింద పడుతుంది, బొక్కలు కింద పడతాయి, మజ్జ కింద పడుతుంది, వాటిని తీసుకొని తింటూ తాగుతూ ఉంటాడు. అబ్బా! దొరికిన వాళ్ళని పట్టుకుంటాడు. బాగా ఆకలి దప్పికైనప్పుడు కింద ఏ దొరుకుతుందో నోట్లో పెట్టుకుంటూ ఉంటుంది. వాడి రక్తము, యువతల రక్తము, ఎవరి బొక్కలో తెలియదు, ఏమీ కనిపించదు. అక్కడ ఎన్ని రోజులు అలా ఉంటాడో వాడి పాపాన్ని బట్టి ఉంటుంది. ఇది అతిశీతము. నాలుగోది నికృంతనము అనే నరకం. హ్మ్. ఇది కుమ్మరి చక్రంలాగా ఉంటుంది. దాంట్లో మధ్యలో పాపి శరీరం అనేది తిరుగుతూ ఉంటుంది. అయితే దీనికి చుట్టూ కూడా ఇలా అన్ని బల్లెంలాగా చాలా పదునైన ఆయుధాలు ఉంటాయి. హ్మ్. ఎప్పుడైతే ప్రాణి అక్కడ కట్టేసి ఇలా తిప్పారో ఆ! ఇదన్నీ చీల్చేస్తుంటాయి వాడిని. ఇలా తిరుగుతూ ఉంటాడు, ఇలా 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 ఓకే. ఇలా ఇలా గ్రైండర్ లాగా. చీల్చేస్తూ ఉంటాయి వాడిని. ఓకే. అంతా చీల్చబడిన తర్వాత చివరికి మళ్ళీ ముద్దయిపోతాడు. యాతన శరీరం. ఆ! ఇది నికృంతనం. ఐదవది అప్రాతష్టం. ఓకే. ఇక్కడ ఘాటీ యంత్రాలు ఉంటాయి. హ్మ్. ఆ యంత్రాలకు పైన వీడు కట్టబెడతాడు. ఇది అచ్చా! కాళ్ళు పైకి తల కిందికి హ్మ్. వేగంగా తిరుగుతూ ఉంటాయి. హ్మ్. వీడికి ఏం చేయాలో తెలియదు. హ్మ్. ఆ నోట్లోంచి రక్తం కింద పడుతూ ఉంటుంది. హ్మ్. ఆ తర్వాత నోట్లోంచి పేగులు బయటకు వస్తాయి. నోట్లోంచి కళ్ళలోంచి పేగులు బయటకు వచ్చి వేలాడుతూ ఉంటాయి. బాబా! అలా ఉంటుంది. ఆరవది అసిపత్ర వనం. ఈ వనము చల్లగా ఉంటుంది, బాగుంటుంది ఉండడానికి. హుహు. మరి ఇక్కడ బాధ ఏంటి అనుకుంటారా? దూరంగా నేల మీద కాళ్ళు మండుతూ ఉంటాయి. అసిపత్ర వనాన్ని చూడగానే జీవి ఆ పాపి పరిగెత్తుకొస్తాడు. ఓకే. ఆహా, చాలా బాగుంది ఇక్కడ ఉండొచ్చునని. కొంచెం వినడానికైనా బెటర్‌గా ఉంది. వస్తూ ఉంటే ఆ చెట్టుకున్న ఆకులు చాలా పెద్ద పెద్దగా చాలా పదునుగా ఉంటాయి. హ్మ్. వాడు పరిగెత్తుకొస్తూ ఉంటే ఎన్నో ఆకులు వాడి మీద పడుతూ ఉంటాయి. ఆ! పడి విచిత్రంగా ఎక్కడ పడితే అక్కడ వాడి చీర ముక్కలు ముక్కలుగా ఓకే. నరికివేయబడుతుంది. ఆ సమయంలో కొన్ని వేట కుక్కలు పెద్ద పెద్దగా పుల్లాగా ఉంటాయి, వచ్చి వాడిని చీల్చి చెండాడి తింటూ ఉంటాయి. హుహు. ఇది అసిపత్రవనం. వనం. బాగుందనిపించింది, కానీ పరిస్థితి ఏంటి? తరువాత తప్త కుంభం, ఏడవది. ఇక్కడ పెద్ద పెద్ద బాణంలో అంటే పెద్ద పెద్ద గిన్నెల్లో నూనె మరుగుతూ ఉంటుంది. దాంట్లో పాపిని వేసి వాళ్ళు పైకి అంటే కాళ్ళు పైకి తల కిందికి వాడి మధ్యలో దాన్ని వేస్తూ తిప్పుతూ ఉంటారు దాన్ని. అంటే మనం ఫ్రై చేసినట్టుగా ఆయిల్లో కింద మంట ఉంటుంది, నూనెలో వేయిస్తూ ఉంటారు. అలా వేపుడు తీస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. నూనె మరుగుతూ ఉంటుంది. వాడి నరాలు బొక్కలు అన్నీ ఇట్లా బయటకు వస్తూ ఉంటాయి. ఫ్రై అయిపోతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, ఏం చేయాలో తెలియదు. వాళ్ళు ఆ సమయంలో వాళ్ళ బల్లాలతో పదునైన ఆయుధాలతో వాడి తలపైన, వాడి బొక్కలపైన, వాడి శరీరపైన గుచ్చుతూ ఉంటారు ఇలాగ అదనంగా. ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా యమలోకంలో ఎన్నో నరకాలు ఉన్నాయి. అన్నింట్లో ప్రముఖంగా 7 నరకాల గురించి ఈ యొక్క గరుడ పురాణం ఈ విధంగా చెప్పబడింది అనమాట. క్షమించండి అంటే భయపెట్టినందుకు, కానీ ఇంత దారుణంగా శిక్షలు ఉంటాయి. వామ్మో! అసలు నిజంగా మీరు చెప్తుంటేనే చాలా భయంకరంగా ఉంది బ్రోజీ. వెన్నులో నిజంగా వణుకు పుడుతుంది. కానీ ఒక్క విషయం తెలుస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా చేసిన పాపాలకు ప్రతిఫలం అనేది అనుభవించాల్సి వస్తుంది. తప్పకుండా అనుభవించాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. జీవి మరో శరీరం తీసుకోబోయే ముందు, అంటే నరకంలో శిక్షలన్నీ అయిపోయాయి. ఓకే. శిక్షలన్నీ అయిపోయిన తర్వాత మరో శరీరం తీసుకోవాలి. అవును. ఆ మరో శరీరం తీసుకుని పోయే ముందు జీవికి వాళ్ళు ఎలాంటి శిక్షణ ఇస్తారో తెలుసా? సపోజ్ ఒక పాపాత్ముడు ఉన్నాడు, వాడు ఎన్నో పాపాలు చేశాడు కాబట్టి ఇక్కడ నరకంలో శిక్షలు అనుభవించాడు. అవును. ఇప్పుడు శిక్షలను అనుభవించిన తర్వాత వెళ్ళి కొత్త శరీరం తీసుకోవాలి, పంది శరీరం తీసుకోవాలనుకోండి. అప్పుడు పంది శరీరం తీసుకుపోయే ముందు వాళ్ళు అక్కడే పెడతారు కొన్ని సంవత్సరాలు. ఎప్పటి వరకు? వాడికి రోజు మలం పెడతారు, అశుద్ధం. ఆ మలం తినాలి 3 పూట్ల తినాలి. తినకపోతే కొచ్చుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, చాలా దారుణంగా ఉంటుంది. మలం తిను 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 అంట, తినకపోతే కొడుతూ ఉంటారు. ఆ బాధకి తింటూ ఉంటాడు వాడు.
రోజు 3 పూట్ల మలం తిని 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 చివరికి మలం లేకుండా వాడు బతకలేని స్థితికి వస్తాడు. ఎలా అంటే మలం కావాలి, నాకు మలం కావాలని వాడు ఏడుస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల వల్ల ఇప్పుడు నువ్వు పంది జన్మ పొందడానికి అర్హత పొందావు, ఇప్పుడు నువ్వు పంది జన్మ తీసుకొని వాడిని కిందికి పంపిస్తారు, ప్రిపేర్ చేస్తారు ముందే, శిక్షణ ఇస్తారు. అప్పుడు ఆ ఆత్మ అనేది పంది జన్మలో అంటే పంది శరీరాన్ని తీసుకున్న తర్వాత, అందుకే పంది ఎక్కడ అశుద్ధం ఎక్కడ మలం ఉంటే పరిగెడుతూ ఉంటుంది. అవును, అది అక్కడ సిద్ధం చేసి పంపించారు. ట్రైనింగ్ అయిపోయింది ఆల్రెడీ, అక్కడ అయిపోయింది, అక్కడి నుంచి పంపించారు. ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది అంటే తీసుకోబోయే మరో జన్మ అనేది జంతువుల జన్మ అయితే ఇలా కూడా ఉంటుంది, మన జన్మ అయితే కాస్త బాగుంటుంది శిక్షణ అనేది. విచిత్రంగా ఉంది బ్రో అసలు వింటుంటేనే. ఇది మన కథ, వాస్తవం, తెలుసుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా. తెలుసుకోకపోతే నిజంగానే ఇబ్బంది. తెలుసుకుంటేనే ఆహో ధర్మం మార్గంలో ఉండాలి, భగవంతుని యొక్క భక్తి చేయాలి. మరి భగవంతుని యొక్క నామాలు చేసే వాళ్ళకి ఇలాంటివి ఏమి శిక్షలు లేవు కదా, ఇది మనం అర్థం చేసుకోవాలి.